2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త ప్రపంచాన్ని కదిలించి వేసింది. రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఈ వార్త మనిషి యొక్క జీవితాన్ని బాగు చేసే అంత శక్తి కలిగినటువంటి వార్త ఇది. ఆ సిలువలో నీవు దేవుని త్యాగాన్ని చూస్తే ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. ఆ సిలువలో నీవు చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క త్యాగాన్ని. ఈ వార్త 2000 సంవత్సరాల క్రితం వినబడి ప్రపంచ వ్యాప్తముగా అనేక మంది జీవితాల్ని తన శక్తితో మార్చగలిగింది. 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి అదే వార్త నేటికి కూడా అనేక మంది జీవితాల్లో అతి శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఈ వార్త ఎంత శక్తివంతమైనదంటే నేడు కనబడేటువంటి ఈ క్రైస్తవ సమాజమే దానికి నిదర్శనం. ఈ లోకంలో చాలా రకాల వార్తలు మనం వింటూ ఉంటాం. వార్తల్లో అనేక రకాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని వార్తలు ఆనందాన్ని కలుగజేస్తాయి, కొంతమందికి కొన్ని వార్తలు దుఃఖాన్ని కలుగజేస్తాయి, కొంతమందికి కొన్ని వార్తలు భయాన్ని కలుగజేస్తాయి. అలాగనే ఈ లోకంలోని ఈరోజు మనం వార్తలు వినటానికి చాలా రకాల టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థలం ముందు ఏదైనా సమాచారం జరిగిందంటే అది జరిగిన వెంటనే తెలియటానికి ఫోన్లు వచ్చేసినాయి. లేదా మనకు తెలియని ప్రదేశాల్లో ఏదైనా జరిగిందంటే అక్కడ జరిగినటువంటి సమాచారాన్ని తెలియచేయటానికి ఈరోజు మీడియా వచ్చేసింది. ఆ మీడియా అందించేటువంటి వార్తలను చూడటానికి మన చేతిలోనే ఫోన్ కూడా ఉంది. పూర్వ దినాల్లోని వార్తలు చూడాలంటే మనం టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చోవలసి వచ్చేది. టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కానీ ఆ వార్తలు మనకు తెలిసేవి కాదు. అంతకంటే పూర్వ దినాల్లో మనకి వార్తలు ఏమన్నా తెలియాలంటే న్యూస్ పేపర్ చూడాల్సి వచ్చేది. న్యూస్ పేపర్ చూస్తే కానీ పలానా చోట ఇది జరిగింది అది జరిగిందని తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందంటే టెక్నాలజీ, చేతిలో ఫోనే వచ్చేసింది. జరిగిన వెంటనే పలానా చోట ఇది జరిగింది అది జరిగిందని తెలియటానికి క్షణాల వ్యవధిలోనే తెలిసిపోతూ ఉన్నాయి అది మంచి వార్త చెడ్డ వార్త అని. ఎవరికైనా కుమారుడు పుట్టాడా అది మంచి వార్త, పలానా చోట పలానా వారికి కుమారుడు పుట్టాడంట అనే మంచి వార్తలు క్షణాల్లోనే ఫోన్ ద్వారాగా వినబడుతూ ఉన్నాయి. మరణ వార్తలు క్షణాల్లోనే ఫోన్ల ద్వారాగా వినబడుతూ ఉన్నాయి. అపాయకరమైనటువంటి భయపెట్టేటువంటి వార్తలు, తుఫాను హెచ్చరికలు ఇలాంటివి ఇవి కూడా క్షణాల్లోనే మనకు తెలుస్తూ ఉన్నాయి. ఫోన్లో మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది టెక్నాలజీ. దీనికి ముందు టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఏది తెలిసేది కాదు. దానికంటే ముందు, టీవీ కంటే ముందు పేపర్ పట్టుకొని చూస్తే కానీ ఏది తెలిసేది కాదు. నేను ఒక మాట అడుగుతూ ఉన్నా, పేపర్ కంటే ముందు అప్పుడు వార్తలు అందించడానికి ఏముంది? అప్పుడు ఎక్కడ ఏది జరగబోతూ ఉంది, జరగబోయేటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ సమయానికి ఏది సంభవించబోతోంది అనేటువంటి వార్తలను తెలియజేయటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఆ వార్తలో తిరుగులేదండి. ఈరోజు టీవీలో లేదా న్యూస్ పేపర్లో చూసేటువంటి ఈ వార్తలు కొంచెం అటు ఇటుగా అవ్వచ్చేమో కానీ ఆ రోజుల్లో దేవుడు ఏదైనా ఒక మాటను తెలియజేశాడంటే ఆ వార్తలో తిరుగులేదు. సమూయేలు బెత్లెహేము ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ ఊరి పెద్దలు అతని రాక చూసి భయపడ్డారంట. కారణం ఏంటంటే ఇతడు ఏ వార్తను తీసుకొని వస్తూ ఉన్నాడో మన మధ్యలోని. కానీ
దేవుని దగ్గర నుంచి మంచి సమాచారాన్ని మన మధ్యలోనికి తీసుకొస్తూ ఉన్నాడా, చెడు సమాచారాన్ని తీసుకొస్తూ ఉన్నాడా అని చెప్పి దైవజనుడు వస్తూ ఉంటేనే భయపడేవారు. ఆ విధముగా దేవుడు పూర్వదినాల్లో తన భక్తుల ద్వారాగా జరగబోయేటువంటి ప్రతి పరిస్థితులను తెలియజేసేవాడు. సంభవించబోయేటువంటి కీడులను కూడా సేవకుని ద్వారాగా హెచ్చరిక చేసేవాడు. ఈ విధముగా దైవజనులను వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్తలన్నీ ఒక ఎత్తు అయితే 2000 సంవత్సరాల క్రితము ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఒక భయంకరమైనటువంటి వార్త ఉందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఎంతోమంది ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పి ప్రయత్నించారు. గొప్ప గొప్ప తత్వవేత్తలు ప్రయత్నించి వారు ఆఖరికి మరణించారు, కానీ ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోలేకపోయారు. గొప్ప గొప్ప తత్వవేత్తలు గ్రీకు దేశంలో నుంచి రావటం మనం చూస్తూ ఉంటాం. అలెగ్జాండర్, ప్లేటో, అరిస్టాటిల్ ఇలాంటి తత్వవేత్తలు ప్రజలను ఎంతో ప్రభావితం చేయటానికి చూశారు, కానీ చేయలేకపోయారు. వారు ఉన్న ప్రాంతాలని ప్రభావితం చేశారు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకపోయారు. కానీ 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త ప్రపంచాన్ని కదిలించి వేసింది. ఎందుకు ఆ వార్త ఎలాంటి వార్త అనేటువంటిది మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన. చదవబడిన వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ప్రజలందరూ అనేక రకాల వార్తలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ అది సంభవించింది, ఇక్కడ ఇది సంభవించింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మీకు తెలియాల్సినటువంటి వార్త ఒకటి ఉంది, మీరు తెలుసుకోవాల్సినటువంటి వార్త ఒకటి ఉంది. ఆ వార్త సామాన్యమైనటువంటిది కాదు, అది ఒక శక్తితో కూడినటువంటి వార్త అంటూ ఉన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినేటువంటి వార్తలలో ఎంతవరకు శక్తి ఉంటుందో తెలియదు, కానీ ఈరోజు మనం వినేటువంటి వార్తలు ఎంతవరకు మనకు సంతోషాన్ని కలగజేస్తాయో మనకు తెలియదు, కానీ ఈరోజు మనం వినేటువంటి వార్తలు ఎంతవరకు మనల్ని బాగు చేస్తాయో మనకు తెలియదు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పేటువంటి ఈ వార్త మనిషి యొక్క జీవితాన్ని బాగు చేసే అంత శక్తి కలిగినటువంటి వార్త ఇది. పౌలు గారు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ కింద మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంతోమంది జ్ఞానులు, వివేచన కలిగినటువంటి వారు ఈ ప్రపంచాన్ని లోపరుచుకోవటానికి ప్రయత్నించారు తమ మాటల ద్వారాగా, తమ జ్ఞానము ద్వారాగా. కానీ ఇక్కడ దేవాది దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, ఏ జ్ఞాని ప్రపంచాన్ని లోపరుచుకోడు, కానీ ఏ వివేకి ప్రపంచాన్ని లోపరుచుకోడు, కానీ నేను రాబోతూ ఉన్నాను, నేను వచ్చిన తర్వాత నా మరణ వార్త ప్రజలకి వినబడతాం అనేటువంటిది జరిగిద్ది. ఆ మరణ వార్త ఎలా ఉంటుందంటే,
ప్రపంచాన్ని కదిలించే విధంగా ఉంటుందని చెప్పి దేవాది దేవుడు తన భక్తుల ద్వారాగా తెలియజేసినటువంటి మాట ఇది. ఎంత చక్కగా రాయించాడంటే తన భక్తుల ద్వారాగా దేవాది దేవుడు సిలువను గూర్చిన వార్త అని అంటూ ఉన్నాడు. ఏ వార్త? సిలువను గూర్చిన వార్త. వార్త ఏదైనా ఒకటి మంచిదిగా, రెండవది చెడ్డదిగా కనబడుతుంది. ఎన్ని రకాలు ఉంటాయండి వార్తలు? ఒకటి మంచి వార్త, రెండోది చెడ్డ వార్త. కానీ ఇక్కడ మనకి వినబడేటువంటి ఈ వార్తను మనం పరిశీలన చేస్తే ఇది మంచి వార్త, చెడ్డ వార్త అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దానిని అంగీకరించేటువంటి వ్యక్తిని బట్టి అది మంచి వార్త, చెడ్డ వార్త అనేటువంటిది అది ఆధారపడి ఉన్నట్లుగా భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కొంతమంది సిలువను చూసి వెర్రితనముగా మాట్లాడతారు. కొంతమంది అదే సిలువను చూసి భయపడే విధంగా ఉంటారు. దేవుడు ఎక్కడంటూ ఉన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఆ సిలువను చూసి వెర్రితనముగా, అర్ధపర్థము లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వాక్యం, వారు నశించుచున్నటువంటి జనము, వారు దేవుని యొక్క మహాశక్తి తెలియనటువంటి జనం, దేవుని యొక్క త్యాగాన్ని తెలియనటువంటి జనము. కాబట్టి ఆ జనము ఆ సిలువను చూసి అలా వెర్రితనంగానే మాట్లాడతారు అని వాక్యం అంటూ ఉంది. రెండవదిగా అంటూ ఉంది, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరైతే రక్షణ పొందాలని అనుకుంటారో, ఎవరైతే దేవుని తమ సొంత రక్షణగా చేర్చుకోవాలని అనుకుంటారో అలాంటి వారికి ఈ సిలువ అనేటువంటిది వెర్రితనముగా కనబడదంట. ఇది వారి యొక్క జీవితంలోని దేవుని యొక్క శక్తి కార్యాలను చేసేటువంటి మహాశక్తి అని బైబిల్ గ్రంథం అంటూ ఉంది. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పౌలు గారు అంటూ ఉన్నాడు, సిలువను గూర్చిన వార్త అని. వార్త ఒకటే కానీ ఈ వార్త రెండు రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, మంచిది గాను చెడ్డది గాను. ఒకే వార్త మంచిదిగా చెడ్డదిగా ఎప్పుడు ఉంటుందయ్యా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తిని ఇష్టపడేటువంటి వారు ఎలా భావిస్తారు? అది వారి జీవితంలోని చెడుగా భావిస్తారు. కానీ కొంతమంది ఉంటారండి, మరణించినటువంటి వ్యక్తిని చూసి సంతోషపడేటువంటి వారు ఉండరా? ఆ సంతోషపడేటువంటి వారు ఎవరు? ఆ వ్యక్తి అంటే నచ్చని వారు, విరోధులైనటువంటి వారు. వారిని ఒక విధంగా చెప్పుకోవాలంటే శత్రువులు అంటాం. ఇది నేను బయట విషయాన్ని మాట్లాడట్లేదండి, బైబిల్ గ్రంథంలో మాటనే మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడేటువంటి సమయం వచ్చింది. అక్కడ అపోస్తలులైన పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, సిలువను గూర్చిన వార్త అని. ఆ సిలువను గూర్చినటువంటి ఈ వార్తే రెండు విధాలుగా ఎలా వినబడిందో ఆ సిలువ వేయబడినటువంటి సందర్భాన్నే మనం పరిశీలన చేద్దాం. సిలువ వేయబడినటువంటి ఆ సిలువ గూర్చినటువంటి వార్త కొందరికి మంచిగాను కొందరికి చెడుగా ఎలా వినబడింది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, లోకాసు వార్త 23వ అధ్యాయము 35, 36, 37 వచనాల్ని చదువుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయము 35, 36, 37 వచనాల్ని చదువుకుందాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తాను రక్షించుకొనునని అపహసించిరి. ఇక్కడ ప్రజలందరూ నిలవబడ్డారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో, సందర్భం ఇది. ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ నిలబడ్డారు. ఆయన ఇష్టపడేవారు నిలబడ్డారు, ఆయనను అపహసించేటువంటి వారు నిలబడ్డారు. నిలబడినటువంటి
ఆ సందర్భంలోని ఆయన చూసి ఏడ్చేటువంటి జనం ఉన్నారు. అక్కడ 27 వచనం చదువుకున్నట్లయితే మనకు కనబడుతుంది, గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించిరి అని అంటూ రాయబడి ఉంది వాక్యం. ఎక్కడ అంటే అక్కడ నిలవబడినటువంటి ఆ జన సమూహాలలో ఆయన అంటే ఇష్టపడేటువంటి వారు ఉన్నారు, ఆయన అంటే ఇష్టము లేనటువంటి జనం కూడా మనకు కనబడుతూ ఉన్నారు. ఇష్టపడినటువంటి జనమేమో రొమ్ములు కొట్టుకుంటూ బాదుకుంటూ అయ్యో నా ప్రభువుని సిలువ వేసేసరే అని చెప్పి వారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే, ఇష్టము లేని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? 35 వచనం, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న ఏమంటున్నారండి, వాడు వీడు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ ఏడ్చేటువంటి వారు ఆయన శక్తిని చూశారు, మహిమను చూశారు, ఆయన యొక్క కార్యాలని వారు కళ్ళారా చూసి చెవులారా విని వారు అంగీకరించారు. కానీ వీరు మాత్రం అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరు పరిస్థితి ఎలా ఉందంటే, సిలువ వేయబడినటువంటి యేసును చూసి అపహాస్యము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకున్నని ఈరోజు మనం కూడా చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి ఈ వార్తలు. ఏమని వార్తలు? నామాలు పెట్టుకుని ఒక వ్యక్తి మాట్లాడతాడు, ఏమంటూ ఉంటాడంటే 3 మేకులు పీక్కోలేనుడు కూడా దేవుడేనా. అంటే నశించిపోయేటువంటి జనం మాట్లాడేటువంటి మాటలు ఈ విధంగానే ఉంటాయి, కానీ దాని శక్తిని అనుభవించేటువంటి వారికే తెలుస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. అంటే రుచి అనేటువంటిది తిన్నవాడికే తెలిసిద్ది, కానీ దాన్ని చూసేవాడికి అర్థం కాదు. అర్థమైద్దా? నువ్వు ఎప్పుడు తినని ఒక మంచి స్వీట్ నీ ముందు ఉన్నదండి, ఎప్పుడు తినని స్వీట్, తిన్న స్వీట్ అయితే దాని రుచి ఏంటో నీకు అర్థమవుతుంది. ఎప్పుడు తినని మంచి స్వీట్ నీ ముందు ఉంది, అది నీ ముందు పెట్టి ఇది ఎలా ఉంటుందంటే నువ్వేం సమాధానం చెబుతావు? ఏమో ఎలా ఉంటుందో తెలియదు అంటావు. పుల్లగా ఉంటుందో, ఒగరగా ఉంటుందో, తీపిగా ఉంటుందో, చప్పగా ఉంటుందో, అది తింటేనే కదా నాకు అర్థమైద్ది అంటావు. అవునా? మీరు తినని స్వీట్లు చాలా ఉన్నాయండి. స్వీట్లు కానీ పళ్ళు కానీ లేవంటారా? ప్రపంచంలో ఉన్న అన్ని పళ్ళు తినేసారా? ఏంటి చెప్పండి. ఒకసారి యూట్యూబ్ కొట్టి చూడండి ఎన్ని రకాల పళ్ళు వస్తాయో. నువ్వు జీవితంలో చూసి కూడా ఉండవు ఆ పళ్ళు, స్వీట్లు కూడా. అంటే మనం ఎప్పుడు చూడని స్వీటు, ఎప్పుడు తినని పండు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇది ఎలా ఉంటుందని అడిగితే ఏ సమాధానం చెబుతాం? సమాధానం చెప్పలేం. ఎవరు సమాధానం చెబుతారంటే దాన్ని తిన్న వ్యక్తి మాత్రమే సమాధానం చెప్పగలరు. వాక్యం కూడా అదే అంటుంది, యెహోవా ఉత్తముడని చూసి చెప్పమంటలా, రుచి చూసి తెలుసుకొని చెప్పమంటాం. అక్కడ ఏడ్చేటువంటి ప్రజలు ఎవరంటే రుచి చూసినటువంటి ప్రజలు, అది అనుభవించినటువంటి ప్రజలు. అపహసించేది ఎవరంటే చూసినటువంటి ప్రజలు మాత్రమే, కేవలం రుచి చూసిన వారు కాదు వారు. అందుకే వాక్యం అంటూ ఉంది, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకున్నని అపహాస్యం చేసిరి. అంతటా సైనికులు అతని యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. అక్కడ ప్రజలు అపహసించేటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, సాధారణంగా మరణించేటువంటి వ్యక్తి బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన సిలువ పైన ఉన్నాడనేటువంటి ఆలోచన లేకుండా, మరి కొన్ని గంటల్లో మరణించబోతూ ఉన్నాడు అనేటువంటి కనీసం కొంచెము కూడా జాలి లేకుండా, అతను మరణించబోతూ ఉన్నటువంటి ఆ సమయంలోని ఆయన్ని ఇంకా ఇంకా కృంగదీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా ఎంత శత్రువు అయినా ఒక వ్యక్తి మరణించేసరికి అరే ఎలా మరణించాడని చెప్పి కొంచెం ఆయనకి జాలి కలిగిద్ది. మరణించినటువంటి ఆ సమయంలో కొంచెమైనా జాలి కలిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఏంటంటే మరణించబోతూ ఉన్నటువంటి యేసును చూసి ఇంకా 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 హేళనగా మాట్లాడుతూ, ఇంకా ఇంకా అపహాస్యంగా మాట్లాడుతూ, ఆయన చనిపోయే సందర్భాన్ని కూడా ప్రశాంతంగా ఆయన చనిపోనివ్వలేదు. అపహాస్యము చేస్తూ, హేళన చేస్తూ ఆ విధంగా
ఇది చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడేటువంటి విధానం ఒక ఎత్తు అయితే, ఆయనతో పాటు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులను సిలువేశారండి. ప్రజలందరూ దూషించారు, ఏడ్చారు. అంటే అది ఓ పక్కకు తీసేద్దాం. ఈయన సిలువ వేయబడినటువంటి ఆ స్థలములలో ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, వారు మంచివారు కాదు. వాక్యం చెప్పుచున్నటువంటి మాట, వారు దొంగలు. అక్కడ 39లో రాయబడి ఉంది, వేలాడ దీయబడిన ఆ నేరస్తుల్లో అని. ఆయన దగ్గర వేలాడ దీయబడినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే నేరస్తులు. ఏదో భయంకరమైనటువంటి నేరం, దొంగతనం కానీ నరహత్యలు కానీ, ఆ నేరం పైన వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినటువంటి ఆ నేరస్తులు ఇద్దరు కూడా యేసును చూసి, అక్కడ మాట్లాడేటువంటి మాటల విధానం ఎలా ఉన్నది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఆయన పక్కన ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 39. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. ఈ మొదటివాడు ఎలా మాట్లాడుతున్నాడంటే, అక్కడ సైనికులు, అధికారులు యేసును అపహసించారు చూసావా, అదే విధంగా ఈ మొదటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిజంగా నీవు క్రీస్తు అయితే ఎందుకు ఈ సిలువలో వేలాడడం? నీతో పాటు మేము కూడా ఎందుకు ఈ సిలువలో వేలాడడం? నీకు ఇతరులను రక్షించే కెపాసిటీ ఉంది కదా, కాపాడే కెపాసిటీ ఉంది కదా, ఏదైనా చేయగలిగేటువంటి శక్తి నీకు ఉంది కదా. ఇన్ని శక్తులు నీలో ఉంటే ఎందుకు ఇంకా నీ సిలువలో వేలాడడం? నీ శక్తిని ఉపయోగించి నిన్ను నువ్వు కాపాడుకో మొట్టమొదటిగా, తర్వాత మమ్మల్ని కూడా కాపాడుకో అని చెప్పి వాడు కూడా కొంచెం దేవునికి వ్యతిరేకంగానే, దూషించే విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. రెండో వాడు వీడి మాటలు విని గమనించి ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు యేసుతో మాట్లాడితే రెండో వాడు యేసుతో మాట్లాడేటువంటి ఆ దొంగతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ దొంగతో మాట్లాడేటువంటి ఆ విధానం కూడా ఎలా ఉందంటే, వాడిని గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి రెండో వాడు ఎలా మాట్లాడుతున్నాడు. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి స్తోత్రం. మొదటి వాడేమో దేవుని యొక్క శక్తిని అపహాసం చేస్తూ మాట్లాడితే, రెండో వాడి మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? వేలాడ తీయబడుతున్నటువంటి ఆ యేసులో కూడా దేవుని యొక్క దైవత్వాన్ని చూసినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. వేలాడ తీయబడినటువంటి ఆ యేసును దేవుడు కాదు అని అక్కడ అధికారులు అంటూ ఉంటే, సైనికులు అంటూ ఉంటే, వీడితో పాటు సిలువేయబడినటువంటి ఆ రెండవ దొంగ కూడా అంటూ ఉంటే, ఈ దొంగ ఏమంటూ ఉన్నాడు తెలుసా? నోర్మోయ్, నువ్వు మాట్లాడేది ఎవరితోనో తెలుసా? దేవునితో మాట్లాడుతూ ఉన్నా. దేవునితో మాట్లాడేటువంటి నీకు భయం లేదా? నువ్వు నేను శిక్షను అనుభవిస్తూ ఉన్నామంటే కారణం మనం నేరం చేసాం. మనం నేరం చేసి శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ఏ నేరమో చేయలేదు, అయినా శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు కదా శిక్ష అని చెప్పి, ఆయన దేవుడు కాదని నువ్వు మాట్లాడకు, ఆయన దేవుడు అంటూ ఉన్నాడు రెండో వాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన సిలువ వేయబడినటువంటి సన్నివేశం ఆయన ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగకేమో వెర్రితనంగా కనబడితే, రెండవ వాడికి వేలాడ తీయబడినటువంటి ఆ దేవునిలో శక్తి కనబడుతూ ఉందండి. పౌలుగా చెప్పిన మాట అదే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రిదనము గాని, రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి. ఆ దొంగ రక్షింపబడాలనే అనుకుంటూ ఉన్నాడు తన ఆఖరి క్షణం వరకు కూడా.
రక్షింపబడాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ దొంగ ఆఖరి క్షణంలో కూడా సిలువలో ఉన్నటువంటి ఆ దేవునిలో తన శక్తిని చూసి ఆ మొదటి వాడిని గద్దించి తర్వాత సిలువలో వేలాడదీయబడినటువంటి యేసుతో పలికేటువంటి ఆ మాటలు వింటే మనకి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే అంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక దొంగలో ఉన్నటువంటి మారు మనస్సు, సిలువలో వేలాడదీయబడి నేరస్తుడిగా ఉన్నటువంటి దొంగలో ఉన్నటువంటి మారు మనస్సు ఈరోజు మన జీవితంలో ఉన్నదా లేదా అనేటువంటిది ఛాలెంజ్ చేసి చూపించేటువంటి మాటలండి. అవి సామాన్యమైన మాటలు కావు. మన జీవితంలో ఎన్నో మార్లు దేవుని కార్యాలు చూసి కూడా దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉంటామా. ఎన్నోసార్లు దేవుని యొక్క ఆ కార్యాలను మనం అనుభవించి రుచి చూసి దేవుడు అంటే లెక్కలేనితనంగా జీవిస్తాం. మనం దేవుడు చేసేటువంటి అద్భుతాల్ని చూసి కళ్ళారా చెవులారా విని దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఈ దొంగ యేసుతో పాటు సిలువ వేయబడి నేరము చేసినటువంటి ఈ దొంగ మాట్లాడేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ఒక దొంగకి ఉన్నటువంటి విశ్వాసం, ఒక దొంగ దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ స్వభావం ఎంతకాలం క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మనలో ఉందా లేదా అని పరిశీలన చేయవలసినటువంటి ఎంతో గొప్ప మాటలండి అవి. చదువుకుందాం చూడండి, 40 నుంచి మరొకసారి చదువుకుందాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, ఎవరిని చూసి? యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నానే. నేను ఆ దొంగకి తెలుసు. ఆ దొంగకి తెలిసిన విషయం ఏంటంటే ఆ సిలువ వేయబడినటువంటి ఆ క్షణము, ఆ దొంగకి ఆఖరి క్షణమే సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఆఖరి ఘడియలే అని చెప్పి ఆ దొంగకి తెలుసు. ఆ దొంగకి తెలుసు కూడా, నీవు దేవుడు కదా, నీవు ఎందుకు కాపాడుకోలేకపోతావు అన్నవని దూషించకుండా ఆ దొంగ మొదటి వాడిని గద్దించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన శరీర ప్రకారంగానే ఈ భూమి పైన మరణిస్తూ ఉన్నాడు, కానీ మరణము ఆయన జీవితానికి ముగింపు కాదు. మరణము ఆ దొంగ జీవితానికి కూడా ముగింపు కాదు అనేటువంటి విషయం గుర్తెరిగినటువంటి వాడు కాబట్టి ఆ దొంగ మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆయనను చూసి, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఒక దొంగకి మరణించిన తర్వాత దేవునికంటూ ఒక రాజ్యం ఉన్నదని ఎలా తెలుసు? ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పనా? ఆ దినాల్లోని ధర్మశాస్త్రాన్ని పట్టుకొని బోధించేటువంటి బోధకులకు కూడా ఈ విషయం తెలియదండి. మరణం తర్వాత ఈ విధంగా పునరుద్ధానం ఉన్నదని. ఆ మాటలు కూడా చూసుకున్న వాక్యంలో ఎంచి చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 32. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసం చేసి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని. ఆ అపహాసం చేసేది ఎవరక్కడ? ఆ ధర్మశాస్త్ర విధానాన్ని బోధించేటువంటి కొంతమంది నాయకులు. పరిసయ్యులు అనేటువంటి వారు పునరుద్ధానం ఉన్నదని నమ్మరండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి వారు మరణం తర్వాత మృతుల పునరుద్ధానం ఉన్నదని నమ్మరు.
అలాగా వారు నమ్మరు కాబట్టే వారు ఏం చేస్తూ ఉన్నారంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు. వేలాడ తీయబడినటువంటి యేసును చూసి, ఈయన దేవుడు కదా, మరి కొద్ది గంటల్లో చనిపోబోతూ ఉన్నాడు, మరి ఎందుకు కాపాడుకోలేకపోతూ ఉన్నాడు అన్న విధానంలోనే ఉన్నారు. కానీ ఆయన బ్రతికి ఉన్న దేవుడే, మరణించిన దేవుడే అని వారు గుర్తెరగలేని స్థితిలో ఉన్నారు. మార్కు సువార్త 12:18 కూడా ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 12:18 పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకయ్యలు ఆయన యొద్దకు వచ్చి అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఈ సద్దుకయ్యలు అనేటువంటి వారు ఏమంటారంట, పునరుద్ధానం అనేటువంటిది అసలు లేనే లేదు. కాబట్టి ఈ పరిసయ్యులు అనేటువంటి వారు, సద్దుకయ్యలు అనేటువంటి వారు, వారి నమ్మకం ఏంటంటే మరణం తర్వాత మరలా తిరిగి జన్మించడం అనేటువంటిది లేదు అని నమ్ముతూ ఉంటారు. వీరిని గురించి వాక్యలేఖనం స్పష్టంగా ఏమని రాయబడి ఉందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 వారు ప్రకృతి సంబంధమైన మనుషులు కాబట్టి వారు వీటిని నమ్మరు అని రాయబడి ఉంది. దేవుని ఆత్మ విషయములను అంగీకరించేటువంటి వారు ఎవరంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి, ఆత్మ స్వభావం కలిగిన మనుషులే ఈ పునరుద్ధానం అనేటువంటిది అంగీకరిస్తారు. కానీ శరీర సంబంధమైన వారు వాటిని నమ్మరు. అలాగనే ఒక దొంగతనాలు చేసేటువంటి దొంగ, లోకంలో అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి దొంగ, ఆ దొంగతనాల్లో కూడా ఎంతో పెద్ద దొంగతనాలు, ఎంతో పెద్ద నేరాలు చేస్తే తప్ప సిలువ వేయబడేటువంటి పరిస్థితికి రాడు ఆ వ్యక్తి. సిలువ వేసి మరణించేటువంటి పరిస్థితికి ఆ వ్యక్తి వచ్చాడు అంటే అతడు ఎలాంటి నేరాలు చేసి ఉంటాడో మనం ఆలోచించవచ్చు. అలాంటి నేరాలు చేసేటువంటి వ్యక్తికి దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎలా తెలుసు? దేవుని రాజ్యాన్ని గురించి ఎలా తెలుసు? ఏమండి, మనం రోజు మందిరానికి వస్తూ ఉంటున్నాం, వెళ్తూ ఉంటున్నాం. వచ్చి వెళ్ళేటువంటి వారికి ఎంతో మందికి దేవుని యొక్క రాజ్యము అంటే ఏంటో తెలియనటువంటి వారు ఉన్నారు. మరణం తర్వాత జీవితం అంటే ఏంటో తెలియనటువంటి వారు ఉన్నారు. బైబిల్ పట్టుకునేటువంటి వారిలోనే అసలు మరణం తర్వాత దేవుడు తీర్పు ఎలా ఉంటుందో అనేటువంటి తెలియనటువంటి వారు ఉన్నారు. కానీ ఒక దొంగ ఇవన్నీ గుర్తిరిగి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అంటే వీడి ఆలోచన ఏంటంటే, నేను ఇప్పుడు మరణించడం ఖాయం, ఆయన కూడా మరణించడం ఖాయం. కానీ ఆయన దేవుడు, ఆయన ఇప్పుడు మరణించటమే వీరు చూసి అపహసిస్తూ ఉన్నారు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఏలబోయేటువంటి ఒక రాజు. ఇక్కడ ప్రజలందరి దృష్టిలో ఒక నేరస్తుడిలాగా వీరు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నేరస్తుడు ఎలా చూస్తూ ఉన్నాడంటే, ఆయన్ని ఆ మరణించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనను ఒక రాజుగానే చూస్తూ ఉన్నాడు, ఆయనను ఒక దేవుడిగానే చూస్తూ ఉన్నాడు. చూసి ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని అంటే ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఒక దొంగ, నేరస్తుడు దేవుని ద్వారాగా ఆ మాటను సంపాదించుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ సిలువలో దేవుని శక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ సిలువలో దేవుని శక్తిని చూసినటువంటి ఆ దొంగ రక్షింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. దాని శక్తి ఎలా ఉంటుందంటే, నీవు మరణించినా కూడా దాని శక్తి నీ పట్ల పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు అదే సిలువను చూసి అపహసించేటువంటి వారు చాలామంది కనబడతారండి లోకంలో. క్రైస్తవులే ఏమంటారు తెలుసా? సిలువ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా అంటే వారు చెప్పే మాట ఏంటంటే, సిలువ ఒక విగ్రహం. సిలువ ఏమంటారు? సిలువ ఒక విగ్రహం. నేను ఒక మాట అడుగుతాను, సిలువ విగ్రహమా? విగ్రహానికి ప్రతిమకు చాలా తేడా ఉందండి. ఉందా? విగ్రహము అంటే పూజించేది విగ్రహం. ప్రతిమ అంటే పూజించనది. అంటే బొమ్మ వేరు, విగ్రహం వేరు.
బొమ్మకి ఎప్పుడైతే పూజలు చేస్తామో అది ఆటోమేటిక్గా విగ్రహం అయింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు కూడా ఒక ప్రతిమను చేశాడు ఒకానొక సందర్భంలో. యెహోవా దేవుడు ఒకానొక సందర్భంలో ఒక ప్రతిమను చేశాడు. నేను ఇప్పుడు ఏమని చెప్పాను? ప్రతిమ అంటే పూజింపబడనిది, విగ్రహం అంటే పూజించేది. దేవుడు ఒకానొక సందర్భంలో ఒక ప్రతిమను చూశాడు. ఎక్కడ, ఎప్పుడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రతిమను చేయించింది ఎవరు? దేవుడే. మోషే ద్వారాగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, మోషే నీవు అక్కడ ఎత్తడి సర్పం వంటి ప్రతిమను తయారు చేయని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పుకోవాలంటే పాము బొమ్మని. ఈరోజు వాటికి కూడా పూజించేవారు లేరా? ఇది ఎక్కడ ప్రారంభమైందంటే అక్కడ ప్రారంభమైందండి. అరణ్యంలో ప్రారంభమైంది, అక్కడ నుంచి కూడా నేటి వరకు పూజలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఇది దేవుడు చేయించడానికి గల కారణం ఏంటంటే దాన్ని పూజించమని కాదు. మీరు ఇంకో మాట్లాడుకోవచ్చు, మరి దేవుడు తయారు చేసిన విగ్రహమే కదా దాన్ని పూజించవచ్చు అని. అది విగ్రహం కాదని నేను ఇప్పటికే అంటున్నాను. విగ్రహం కాదు, అది ఒక ప్రతిమ. మరి దేవుడు ఎందుకు తయారు చేయాలి ప్రతిమని అనేటువంటి డౌట్ మనకు రావచ్చు. ఎందుకు తయారు చేశాడంటే, ఆ దినాల్లోని ప్రజలు మోషే పైన, దేవుని పైన తిరుగుబాటు చేసి తిరుగుబాటు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చదవండి మొదటి నుంచి 5వ వచనం నుంచి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి నీవు మమ్మను ఎందుకు రప్పించితివి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. ఇక్కడ ఎవరికి తిరుగుబాటు చేశారంటే ప్రజలు, ఒకటి వారిని నడిపించే మోషేకి, రెండవది దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. విరోధంగా మాట్లాడే మాటలు ఏంటంటే, వారు తినే అన్నం వారికి బోరు కొట్టేస్తుంది. ఏ అన్నం అది? ఆకాశం నుంచి ఆయన కురిపించేటువంటి అతి శ్రేష్టమైనటువంటి మన్నా. ఒక తేనె రొట్టె కలిపితే ఎంత రుచి అయితే ఉంటుందో అంత రుచి కలిగినటువంటి మన్నా వారికంట చవి సారం లేనటువంటి అన్నం అయిపోయిందంట. తినేవాడికి రోజు తింటే మాంసం కూడా ఏమైపోద్ది? అసహ్యం అయిపోద్ది. వారి పరిస్థితి అలాగైపోయింది. శ్రేష్టమైన భోజనం దేవుడు పెడితే చవి సారాలు లేని అన్నం అని చెప్పి దూషించేసరికి దేవుడికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు అడుక్కునేవాడు ఉదాహరణకు మన దగ్గరకు వచ్చాడు, వాడికి మనం మంచి భోజనం పెట్టాం, బిర్యానీయే పెట్టాం. ఇదేమన్నా బాగుందంటే మనకి ఎంత కోపం వచ్చింది? ఆఫ్టర్ ఆల్ నువ్వు అడుక్కునేవాడు, నీకు వైట్ రైస్ వేయటం ఎక్కువరా, బిర్యానీ వేస్తే నువ్వు నన్ను ఎంత మాట అంటావు అని చెప్పి ఊరుకుంటాం మనం. అసలు ఒప్పుకోం. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఏంటి, అంత శ్రేష్టమైన భోజనాన్ని పెట్టి పోషిస్తూ ఉంటే సవిసారం లేని అన్నం నువ్వు మాకు పెట్టావు అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి కోపం వచ్చేస్తుంది. ఈ అరణ్యములో నీళ్లు లేవు, ఆహారము లేదు. ఆహారం ఉంది కానీ వారి దృష్టిలో అది ఆహారం కాదు. నీళ్లు దేవుడు అందిస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. అంటే కళ్ళ ముందు కనబడితేనే నీళ్ళ? వారు త్రాగే సమయం వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా నీళ్లను సమకూరుస్తూ ఉన్నాడు. నీళ్లు లేకుండానే అట్లా అప్పుడు దాకా బ్రతికారా? ఏమండి, బతుకుతాం మనం నీళ్ళు లేకుండా? బ్రతుకుతాం? మరి వాళ్ళు ఎలా బ్రతికారు? దేవుడు నీళ్ళు ఇవ్వబట్టే కదా. వారికి త్రాగే సమయానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, తినే సమయానికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ తిరుగుబాటు స్వభావం వారిలో పోలా. తిరుగుబాటు స్వభావం అనేటువంటిది ఎప్పుడైతే మనిషిలో ఏర్పడితో, దేవుడు ఎంత పెట్టినా సరే పెట్టే కొద్ది ఇంకా తిరుగుబాటు స్వభావం అనేది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు ఆ వ్యక్తిలో.
ఆ తిరుగుబాటు స్వభావాన్ని చూసి దేవుడు ఓర్చుకోలేక అణుచుకోలేక దేవుని కోపం వచ్చేసి, ఏంటి చవి సారాలు లేని అన్నమా, నీళ్ళు ఎప్పటికప్పుడు మీకు ఇస్తామంటే నీళ్లు లేవని అంటారా, నాకు నా సేవకుడికి విరోధంగా మాట్లాడతారని చెప్పి భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి సర్పాలను పంపించేశాడు వారి మధ్యలోకి. తాపకరమైన సర్పాలంటే భయంకరమైన విషంతో కూడినటువంటి పాము వచ్చి కరుస్తూ ఉంటే కరిచినోడు కరిచినట్టు స్పాట్లో చనిపోతున్నారు. ఎక్కువ సమయం లేదు, చనిపోతూ ఉంటే ప్రజలకు భయం వేసేసి మరలా మోషే దగ్గరికి పరిగెట్టారు. ఓ మోషే గారు దయతో మమ్మల్ని క్షమించు, నీకు దేవునికి మేము విరోధంగా మాట్లాడు, దయతో మమ్మల్ని క్షమించని మోషే దగ్గరికి వెళ్ళి పడిపోయి మోషేను బ్రతిమలాడుతూ ఉంటే మరలా అదే మోషే వీరి గురించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏ ప్రజలైతే మోషే పైన తిరుగుబాటు చేశారో అదే మోషే మరలా వీరి గురించి దేవుని దగ్గర అడిగే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆ ప్రజల గురించి మోషే దేవుని దగ్గర అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, సరే నీ మాటని నేను వారిని బ్రతకనిస్తాను, కానీ వారిని మామూలుగా బ్రతికిచ్చేస్తే మాట అనరు, వారు దేవుని పైన తిరుగుబాటు చేసినందుకు ఈ శిక్ష వచ్చిందని వారికి తెలియాలంటే నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు అక్కడ ఎత్తడి సర్పము వంటి ఒక స్తంభాన్ని చేయించి నిలవబెట్టినప్పుడు పాము కరవబడిన ప్రతివాడు ఆ సర్పాన్ని చూడాలి, చూస్తే బ్రతుకుతాడు. కారణం ఏంటంటే ఆ పాము దేనికి గుర్తుగా ఉందంటే, మేము దేవునికి తిరుగుబాటు చేశాము, దేవుని పైన తిరుగుబాటు చేయటం వల్ల పాములు మమ్మల్ని కరిసినాయి అని ఆ సర్పాన్ని చూసి పశ్చాత్తాప పడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు దాన్ని తయారు చేయించి దాన్ని నిలవబెట్టినప్పుడు ఆ సందర్భంలో పాములు కరవబడ్డవారు అనేక మంది ఆ సర్పాన్ని చూసి బ్రతికితే దేవుడు మోషేతో అన్నాడు, అది అక్కడే ఉంచి, అది చూసినప్పుడల్లా వీరికి ఒకటే గుర్తు రావాలి, మేము దేవుని పైన తిరుగుబాటు చేశాము, మమ్మల్ని పాములు కరిచినాయి, దానికి గుర్తే ఈ విగ్రహం అనేటువంటి విషయం వారికి గుర్తు రావాలని చెప్పి దేవుడు మోషేతో అంటే మోషే అలాగే ఉంచాడు. కానీ రాను అది ఎలా మారిపోయిందో తెలుసా? దేవతగా మారిపోయింది. ఎప్పుడు వరకు అంటే చాలా సంవత్సరాల వరకు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మోషే టైంలో తయారు చేశాడు దాన్ని. మోషే తర్వాత యెహోషువ జనులు పరిపాలన చేశారు. మోషే యెహోషువ తర్వాత సమూయేలు వరకు 14 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. అంటే వీరిద్దరూ ఈ 14 మంది న్యాయాధిపతులు 16 మంది పరిపాలన తర్వాత రాజుల పరిపాలన వచ్చింది. ఈ 16 మంది న్యాయాధిపతుల పరిపాలన తర్వాత రాజుల పరిపాలన వచ్చి ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఉన్నప్పుడు 3 రాజుల పరిపాలన చేశారు, సౌలు, దావీదు, సొలొమోను. అప్పటికి ఎంతమంది అయ్యారు? 19 మంది అయ్యారు. ఈ 19 మంది తర్వాత అంటే ఈ 3 రాజుల పరిపాలన తర్వాత ఇశ్రాయేల్ దేశం రెండుగా విడిపోయి ఇశ్రాయేలీలను కొంతమంది రాజులు పరిపాలించారు, అలాగే యోధా వారిని కొంతమంది రాజులు పరిపాలించారు. ఆ యోధా రాజుల్లో 13వ వాడే హిజ్కియా. అంటే ఈ 19 ఈ 13 ఎంత టోటల్? 19 మంది 13 ఎంతండి? 32 మంది పరిపాలన దాకా ఆ ఎత్తడి సర్పం అలాగే వారి మధ్యలోనే ఉంది. ఎలా ఉందంటే ఒక దేవతలా మారిపోయింది. ఏ రాజు దాన్ని పడగొట్టే సాహసం చేయలా. దావీదు గొప్పవాడే కానీ దావీదు కూడా దాన్ని పడగొట్టలా. కానీ ఏ రాజు చేయని సాహసాన్ని హిజ్కియా చూసి తట్టుకోలేక దేవుడు వీరిని పాము కరిచిందని గుర్తుగా ఎత్తడి సర్పాన్ని నిలబెడితే వీరు దీన్ని దేవతగా చేసుకొని పూజిస్తారని చెప్పి హిజ్కియా దాన్ని చూసి కోపంతో రగిలిపోయి మొక్కలు చేసాడు, నామరూపం లేకుండా. అది ఒక గుర్తుగా ఉండటానికి దేవుడు దాన్ని నిలబెట్టాడు, కానీ ప్రజలు ఏం చేశారు? విగ్రహంగా మార్చేశారు. దేవుడు ఏం చేయించాడని నేను చెప్పాను, ప్రతిమను చేశాడు. ప్రజలు ఆ ప్రతిమను విగ్రహంగా మార్చేశారు. సిలువ కూడా అంతేనండి. సిలువ కూడా ఆ విగ్రహం అని చెప్పి మనం భావిస్తే అది మనకు వెర్రితనంగానే ఉంటుంది.
సిలువ అనేటువంటిది విగ్రహం కాదు. సిలువ ఏంటంటే అది ఒక గుర్తు. ఆ రోజు అరణ్యములో పాములు ప్రజలను ఎందుకు కరిచినాయో ఒక గుర్తుగా దేవుడు అక్కడ ఆ ఎత్తడి సర్పాన్ని నిలవబెడితే, ఈరోజు సిలువ అంటే ఏంటంటే ఈరోజు యేసు మన కొరకు ఎందుకు మరణించాడో అనేటువంటి ఒక గుర్తే సిలువ. దేవునికి స్తోత్రం. సిలువ విగ్రహం కాదు. సిలువ విగ్రహం కాదు. విగ్రహంగా మార్చబడితే అది మహాభయంకరమైన పాపం అండి. సిలువను విగ్రహంగా పూజించేవారు కూడా ఉన్నారు, కానీ సిలువను పెట్టుకున్న ప్రతి వారు విగ్రహారాధన చేయట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. కొంతమంది మందిరాల పైన సిలువలు ఉంటాయి, కొంతమంది ఇళ్లపైన సిలువలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని చూసి నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, ఇదిగో నీ ఇంట్లో సిలువ ఉంది, మందిరం పైన సిలువ ఉందని చెప్పి హేళన చేసేవారు ఉంటారు. అది వారి దృష్టిలో వెర్రితనం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆ మాటలు మనం పట్టించుకోకుండా ఆ సిలువలో నీవు దేవుని త్యాగాన్ని చూస్తే ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ సిలువ విగ్రహారాధన అయితే భక్తులు సిలువ 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 అని ఎందుకు ఇన్నిసార్లు ప్రస్తావిస్తున్నారు? చాలాసార్లు ప్రస్తావించారు భక్తులు సిలువను గూర్చిన వార్త అని. ఎందుకంటే వారు మాట్లాడేది సిలువను కాదు, ఆ సిలువలో వేలాడినటువంటి పౌలు గారు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. ఆ సిలువలో నీవు చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క త్యాగాన్ని. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని రాయబడినటువంటి మాట లోకస్వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని రాయబడి ఉంది. ఎవరైనా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలి అంటే, దేవునిలో నడవాలి అంటే, దేవుడు ప్రతి వ్యక్తికి తెలియజేసేటువంటి మాట ఏంటంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ శ్రమకు గుర్తు. అంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆషామాషి కాదు, అది శ్రమలతో కూడినటువంటిది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రస్తావించాడు ఇక్కడ. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే మరణానికి సిద్ధపడిపోయి ముందుకు వెళ్ళటం క్రైస్తవ జీవితం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా అంటూ ఉంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని అంటూ ఉంటాడు. ఆయన సిలువను ఎత్తుకొని ఎందుకు మరణించాడు అంటే ఈరోజు నువ్వు నేను ఎత్తుకోవటం నేర్పించాడు ఆయన సిలువ ఎత్తుకొని. ఆయన సిలువ ఎందుకు ఎత్తుకున్నాడంటే ఈరోజు నువ్వు నేను ఆ సిలువను ఎలా భరించాలో, ఆ శ్రమలు ఎలా పొందాలో పౌలు గారు అంటూ ఉంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అని అంటూ ఉంటాడు. అంటే క్రీస్తు ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళాడో నేను అలాగే శ్రమల గుండా వెళ్తున్నాను, మీరు అలాగే వెళ్ళాలంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన శ్రమ అనుభవించడం మనకి నేర్పించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 రాయబడి ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూచుచు మీ ఎదుట ఉంచబడిన ఈ పందెంలో ఓపికతో పరిగెత్తాలి. పందాలు కొన్ని కష్టంగా ఉంటాయండి, పందెం అంతా ఈజీగా ఉండవు. నేను లాగేవారు ఉంటారు, నువ్వు గెలవకుండా ఉండాలని చెప్పి నేను తన్నేవారు ఉంటారు, పడగొట్టేవారు ఉంటారు, పడగొట్టినప్పుడు నీకు దెబ్బలు తగలొచ్చు, అనేక ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. ఆ పందెంలో కనుక నీవు ఆ యేసు వైపు అంటే టార్గెట్ వైపు నువ్వు చూడటం మానేసావా, నీవు అక్కడే మిగిలిపోతావు, ఓడిపోతావు. వాక్యం అంటాం ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటంటే విశ్వాసం. ప్రతి క్రైస్తుని యొక్క విశ్వాసం ఏంటంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూసి మన ఎదుట ఉంచబడిన పందెములోని ఓపికతో పరిగెత్తమని చెప్పి వాక్యలేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సిలువ అనేటువంటిది రక్షింపబడేటువంటి వారి యొక్క జీవితాల్లో ఎంత శక్తి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, అది దేవుని శక్తి అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ సిలువ అనేటువంటిది దేవుని శక్తి ఎలాగైతే ఉందో, సిలువను గూర్చినటువంటి సువార్త అంటే ఏంటి? పౌలు గారు ఇందాక అక్కడ అన్నాడు కదా, సిలువను గూర్చినటువంటి వార్త.
సువార్త అంటే మంచి వార్త. ఈ సిలువను గూర్చినటువంటి వార్త అనేటువంటిది నమ్మిన వారికి మంచి వార్త. ఆ నమ్మేటువంటి వారికి బోధించేటువంటి ఈ సిలువను గూర్చిన మంచి వార్త చెప్పటానికి నేను సిగ్గుపడేటువంటి వాడను కాదు. చాలామంది హేళన చేస్తారు. మూడు మేకులు పీక్కోలేని యేసు గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా, బోధిస్తూ ఉన్నావా, నువ్వు నమ్ముతూ ఉన్నావా అని చెప్పి అపహేళన చేస్తూ మాట్లాడతారు. పౌలు గారు అంటున్నాడు, అలాంటోళ్ళు మాటలు విని నేను సిగ్గుపడేవాడను కాదు అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యం కూడా ఉంటుంది, నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడగా. చాలామంది సిగ్గుపరిచే విధంగా మాట్లాడతారు. నీ దేవుడిని చేతకాని వాడిగా మాట్లాడుతుంటే నీకు సిగ్గు కలగొచ్చు. వాక్యం అంటోంది, నీవు సిగ్గుపడాల్సిన పల్లె, సిగ్గుపడక ఆ పేరును బట్టే, ఏ పేరును బట్టి అయితే నిన్ను సిగ్గుపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారో, నీ దేవుడు చేతకానుడని భక్తుడు అంటాడు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్లే నా కన్నపానములు అయినాయి అంటాడండి. అయినా సిగ్గుపడలా, ఆగిపోలా. ఆ పేరును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 రాయబడి ఉంది, శరీర విషయమందు చక్కగా అగబడగోరు వారు ఎవరో వారు క్రీస్తు యొక్క చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 6:12. శరీర విషయమందు చక్కగా అగబడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, శరీర విషయమందు మనం శ్రమపడేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మనం దేవుని యొక్క విషయమై శ్రమ పడటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయమని మనం భావించాలి. శ్రమనొందుట నాకు మేలైన అంటాడు భక్తుడు. అలాగనే సమయం అయిపోయింది కదా. లోకస్వార్త 23:34 రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఈ విధంగా అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరవరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే వారు వెర్రితనంగా ఉన్నారు. సిలువను గూర్చి హేళన చేస్తూ, సిలువను గూర్చి రకరకాలుగా మాట్లాడుతూ, దేవుని శక్తిని గుర్తెరగలేనటువంటి వెర్రి జనం వలె ఉన్నారు. వారు వెర్రితనంలో ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా వీరిని క్షమించే, ఎందుకంటే వీరికి నా శక్తి అర్థం కావట్లేదు, నేను ఒక సాధారణమైన మనిషిని అనుకుంటూ ఉన్నారు, అది వారికి బయలుపడలేదు, దయతో వీరిని క్షమించే అని చెప్పి ఆయనను అపహసించే వారిని కూడా ఆ సమయంలో క్షమిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనందరం నమ్మవలసినటువంటి వార్త ఏంటంటే, మన జీవితంలో సిలువను గూర్చినటువంటి వార్త, అది మన జీవితంలో చెడ్డ వార్త కాదు, అది మంచి వార్త. అది శక్తితో కూడినటువంటి వార్తని మనం నమ్మాలి. నమ్మితే అది మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. యోహాను సువార్త 11:40 రాయబడి ఉంది, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల ఆ సిలువ ద్వారాగా నీవు దేవుని మహిమను పొందుకుంటావు. దేవుని మహిమ నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తుంది. ఆ విధముగా ఈ వార్త 2000 సంవత్సరాల క్రితం వినబడి ప్రపంచ వ్యాప్తముగా అనేక మంది జీవితాల్ని తన శక్తితో మార్చగలిగింది. అదే వార్త నేటికి కూడా 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి అదే వార్త నేటికి కూడా అనేక మంది జీవితాల్లో అతి శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఈ వార్త ఎంత శక్తివంతమైనదంటే, నేడు కనబడేటువంటి ఈ క్రైస్తవ సమాజమే దానికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మతం ఏదైనా ఉన్నదంటే ఒక క్రైస్తవ మతం తప్ప మరి ఏ మతము కనబడదు. దేవునికి స్తోత్రం. ఏ మతమైనా ఉన్నదండి? కొన్ని మతాలను మనం చూస్తాం, అవి ఆ దేశానికే పరిమితం అయిపోతాయి, అది ఆ ప్రాంతాలకే పరిమితం అయిపోతాయి. క్రైస్తవ మతాన్ని చూడండి, అది లేని ప్రాంతం ఏదో చెప్పండి, అది వినబడని దేశం ఏదో చెప్పండి. ప్రతి దేశములో క్రైస్తవ
మతం అనేటువంటిది కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ సిలువలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. సిలువలో వేలాడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క త్యాగము అంత గొప్పది. ఆ త్యాగము శక్తితో కూడినది. ఆ శక్తే ఇంతవరకు అనేకులను ప్రభావితం చేసి మార్చగలిగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ ప్రభావం కనబడాలి అంటే నీవు కూడా ఆ సిలువను గూర్చినటువంటి ఆ వార్తను వెర్రితనముగా కాకుండా నీవు రక్షింపబడాలనేటువంటి ఆశతో దానికోసం చూడు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి శక్తి కనబడుతుంది. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా ఆ సిలువ ఆ విధంగానే శక్తివంతంగా పని చేయాలని చెప్పి భావిస్తూ ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.